సార్ ఘాటి గురించి మాట్లాడారు కాబట్టి అనుష్క గారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. మీరు దగ్గరుండి అనుష్క గారిని చూసారని చెప్తున్నారు. ఎలా ఉంది ఆమె వేషం అవంతా సినిమాలో? ఎట్లా సార్ ఘాటి సినిమాలో అంటే బాగా లావుగా వచ్చేసిందండి అనుష్క గారు. అంటే ఆ రోల్కి తగ్గట్టు మామూలు ఆమె లావు అయిందని నేను అనుకుంటున్నాను. ఆమె యోగా చేస్తుంది మామూలు అనుష్క గారు. స్లిమ్ కావాలంటే ఒక నెల రోజుల లోపల స్లిమ్గా సన్నగా అయిపోతుంది కావాల్సింది. అన్నీ తెలుసు ఎలా కావాలి, ఎలా సన్నగా కావాలి, ఎలా లావు కావాలి అనేది తెలుసు అండి. ఆ ఘాటి మూవీలో మాత్రం చాలా లావుగా ఉన్నది. అంటే లేడీ ఓరియంటెడ్ అది అనిపిస్తున్నది నాకు. కరెక్ట్గా పూర్తిగా స్టోరీ కూడా తెలీదు. అంటే మేము యాక్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాం. చాలా లావుగా ఉంటుంది దాంట్లో. ఆ క్యారెక్టర్ తగ్గట్టు మౌల్డింగ్ అయిందని నాకు అనిపిస్తుంది. ఆఫ్టర్ వేదం ఈ సినిమా డైరెక్టర్ గారు అండ్ అనుష్క గారు కలిసి చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు యాక్టింగ్ చేశారు కాబట్టి అడుగుతున్నారు. చాలా బాగుంటుంది సార్ అది ఘాటి మూవీ. చాలా బాగుంటుంది. అవన్నీ మామూలు సీన్లు అవన్నీ మేము నటింగ్ కూడా చెప్పకూడదు సార్. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అయిందా కూడా చెప్పకూడదు. భాగమతి తర్వాత అనుష్క గారికి మంచి హిట్ వస్తుంది అనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్ సార్ అది మాత్రం. అది చాలా లేడీ ఓరియంటెడ్, చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అది జగపతి బాబు గారు కూడా దాంట్లో మంచి క్యారెక్టర్ ఇస్తారు సార్. చాలా మంచివాళ్ళు సార్. అనుష్క మేడం గారు కానీ జగపతి బాబు గారు కానీ చాలా బాగుంటారు. చాలా మంచివాళ్ళు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.